హాయ్ ఫ్రెండ్స్, సరైనోడు అంటూ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గారు మనకు మంచి మిత్రులు. వీరికి సంబంధించి ఈరోజు ఏపీ టుడే న్యూస్ పేపర్లో ఒక మంచి కథనాన్ని ప్రచురించారు. దీన్ని ఒకసారి ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రుద్రవరం ఆదర్శ పాఠశాలని అందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రిన్సిపాల్ సంఖ్యపు నాగేశ్వరరావు. ఆటల్లో మేటి, చదువుల్లో ఘనపాటి. రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాల అటు ఆటల్లో ఇటు చదువుల్లో రాణిస్తూ రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు అని అంటారు. ఒకప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా నందు ఆదర్శ పాఠశాల 35 ఉండగా 33, 34లో చివరి స్థానంలో రుద్రవరం ఆదర్శ పాఠశాల ఉన్నది. మరి ఇప్పుడు నంద్యాల జిల్లా నందు ఆటల్లో మరియు విద్యలో కూడా ఆదర్శమే. ఈ ఆదర్శమైన రుద్రవరం ఆదర్శ పాఠశాల ప్రత్యేక కథనం. పాఠశాల పైన వివరాల్లోకి వెళ్తే, సాధారణంగా తమ పిల్లలు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలంటూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఖర్చులకు సైతం వెనకాడకుండా ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతుంటారు. కానీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి అభివృద్ధిలో వెళుతూ ఉన్నారు. రుద్రవరం ఒక మారుమూల గ్రామం మరియు మండలం. ఈ గ్రామాల్లో ఉన్నవారైతే దగ్గరలో ఉన్న మండల కేంద్రంలోని మంచి ప్రైవేటు పాఠశాలను ఎంచుకుంటారు. మరికొంతమంది అయితే పట్టణాల వైపు పరుగులు తీస్తూ అక్కడున్న ప్రైవేటు పాఠశాల ఎంచుకొని పెద్ద మొత్తంలో వేలు, లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. ఇది నడుస్తున్న చరిత్ర అంటూ ఈ వార్త సాగుతుంది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని కొన్ని ప్రాంతాల పరిస్థితి పైన పేర్కొన్న అంశానికి పూర్తి స్థాయిలో విభిన్నంగా ఉంటుంది. ఈ మాట విన్నవారెవరైనా, వార్త చదివేవారికైనా విచిత్రంగానే ఉంటుంది. ఒక దశలో ఇది నిజమా లేక అబద్ధమా అని కూడా నిర్ధారించుకోలేని పరిస్థితుల్లో వారంతా ఉంటారు. అయితే వీటన్నిటికీ కరెక్ట్ సమాధానం దొరకాలన్నా లేదా వారి సందేహాలు తీరాలన్నా రుద్రవరం మండలంలోని తువ్వపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాల మరియు కళాశాలను సందర్శించాలి. వాటి వివరాలు ఏంటో చూద్దాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే కాదు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎందుకంటే క్రమశిక్షణ నేర్పే పీడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయ బృందం కూడా కొనసాగుతుంది. బోధనతో పాటు టీచింగ్ స్కిల్స్, చార్ట్, కృత్యాధారణ అన్నీ ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఇందులో చదివిన విద్యార్థులు ఎక్కువ భాగం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి, మండల స్థాయిల్లో వివిధ తరహాల్లో జరిగే పోటీలకు ఎంపిక అవుతుంటారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రీడా పాఠశాలలు, గురుకులాలు తదితర వాటికి ప్రతి ఏటా జరిగే ప్రవేశ పరీక్షల ద్వారా రుద్రవరం ఆదర్శ పాఠశాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అందరూ జాతీయ స్థాయిలో ఎంపిక అవటం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. గత 3 ఏళ్లలో చాలామంది క్రీడా పాఠశాలకు మరియు దేశ, రాష్ట్ర స్థాయిలో తదితర వాటికి ఎంపిక అవటం మరో విశేషం. అందుకే ఈ పాఠశాలలో దాదాపుగా 600 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో 390 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 4 ఆర్టీసీ విద్యార్థి బస్సులు. చదువులో మంచి ఫలితాలు వచ్చాయి. 10వ తరగతిలో మండల కేంద్రంలో మొదటి స్థానం, ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రత్యేకత: తల్లిదండ్రుల, టీచర్ల సహకారం ఉంటేనే సాధ్యం. 5 MBBS సీట్లు. ఇంత ఘనపాటి చరిత్రను మూటగట్టుకున్న రుద్రవరం ఆదర్శ పాఠశాల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక వెన్నెముక. అందరూ కలిసి అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ మంచి పిక్కోటి ప్రచురించారు. సరే, వార్తను మళ్ళీ కొనసాగిద్దాం. 4 బస్సుల ద్వారా ఇతర ప్రాంతాల నుండి రుద్రవరం ఆదర్శ పాఠశాల వైపు ఫలితాలు బేష్. వాస్తవానికి తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వైపు చూస్తారు. కానీ రుద్రవరం మండలం అంతా ఇప్పుడు ఆదర్శ పాఠశాల వైపు చూస్తూ ఉంది. ఇక్కడ సీన్ రివర్స్గా మారుతుంది అనటంలో అతిశయోక్తి లేదు. తమ స్వంత ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో ఉన్నత పాఠశాల ఉన్నప్పటికీ కూడా వాటిని కాదని తల్లిదండ్రులు ఆదర్శ పాఠశాల వైపు దృష్టి సారించడం చారిత్రాత్మకంగా పేర్కొనవచ్చు. 2022-24లో
2 జాతీయ మెరిట్ స్కాలర్షిప్స్ 2024లో మాత్రమే స్పెషల్ కోచింగ్ ఇచ్చి 8 మందిని ఎంపికయ్యారు. ప్రస్తుతం 72 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రుద్రవరం ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు మరియు పీడి శ్రీనివాసులు బహుముఖ ప్రజ్ఞాశాలులు. ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య. సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలో చదువు అంటే ఇష్టపడని విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తమ పిల్లలకు వారేమి చెబుతారులే అంటూ తల్లిదండ్రులు కొట్టిపారేస్తారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఏటా ప్రవేశాల సంఖ్య తగ్గుతూ పోతుంది. కానీ రుద్రవరం ఆదర్శ పాఠశాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ పీడి శ్రీనివాసుల ఆధ్వర్యంలో గేమ్స్, స్పోర్ట్స్ ఘనంగా జరుగుతాయి. ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుల బృందం వారి సహకారంతో విద్యార్థులు అందరూ వివిధ రకాలుగా అనగా జాతీయ, రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయిలో రాణించి శభాష్ అనిపించుకుంటారు. దానికి ముఖ్య కారణం పీడి శ్రీనివాసులని అనడంలో అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది అంటూ రుద్రవరం పాఠశాల గురించి, పీడి శ్రీనివాస్ గురించి, అలాగే ప్రిన్సిపల్ సంగేపు నాగేశ్వర గురించి, ఉపాధ్యాయుల గురించి, ఆ పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి అందరి గురించి ప్రస్తావిస్తూ మంచి కథనాన్ని ప్రచురించారు. నేను మిత్రులు నాగేశ్వరరావు గారు నాకు మంచి మిత్రులు కావడం అనేది ఈ సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నాగేశ్వర సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా భవిష్యత్తులో మరింత మంచి విజయాలు సాధించాలని, మీరు మీ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు కలిసి మంచి విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లో ఈ ప్రసాద్ బాబు.